విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. భార్గవి, ఏం చేస్తున్నావు? చేయడానికి వేరే పనే ఉంది నాకు. సుష్టుగా తినడం, పడుకోవడం. అలా అంటావేంటి? ఆరోగ్యం బాగాలేక ఖాళీగా ఉన్నావు కానీ లేకపోతే నీకేం తక్కువ? చదువుకున్నావు, బిజినెస్ ఫీల్డ్లో అనుభవం ఉంది. కొన్నాళ్ల పాటు మీ అమ్మగారి రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని నువ్వే మేనేజ్ చేశావని అత్తయ్య చెప్తుంటారు. కాస్త ఆరోగ్యం కుదుటపడగానే మళ్ళీ బిజీ అయిపోతావు. ఏమో, అప్పుడేదో చేశాను కానీ ఇంకిప్పుడు ఏదైనా చేయగలనన్న నమ్మకం లేదు, చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు. ఖాళీగా ఉన్నావు కాబట్టి అలా అనిపిస్తుంది కానీ రేపు మళ్ళీ పనిలో పడితే బ్రహ్మాండంగా నెగ్గుకొస్తావు. అవన్నీ జరిగినప్పుడు చూద్దాంలే. నువ్వు యాజ్ యూజువల్లీ ట్రస్ట్ ఆఫీస్కేనా? అవును. అయినా ఒక్కదానివి ఇంట్లో ఏం చేస్తావు? నాతో పాటు రాకూడదు? నీకు కాస్త చేంజ్ ఉంటుంది. అమ్మో, అక్కడికొస్తే అభాగ్యులు, అనాథులు, కష్టాలు, కన్నీళ్లు నేను భరించలేను. వద్దులే, నేను రాను. అదేం లేదులే, నువ్వొస్తే నాకు కంపెనీ ఉంటుంది, పని కూడా తొందరగా అయిపోతుంది. ఇంకేం చెప్పకు, పద. వద్దు భార్గవి, నన్ను వదిలే. ఏం పర్వాలేదు, ఈ ఒక్కరోజుకి నా కోసం రా. నువ్వు మరీ తప్పదంటే వస్తాను. తప్పదు, నువ్వు నాతో పాటు రావాల్సిందే. సరే, నీ మాటెందుకు కాదనాలి? పద పద. కూర్చో. మీ ట్రస్ట్ యాక్టివిటీస్ ఏమిటి? అనాథలకి, అభాగ్యులకి సహాయం చేయడం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం. ఇదిగాక చదువుకోవడానికి సహాయం చేయమని, ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బు అవసరమని, ఇలా చాలా మంది వాళ్ళ అవసరాల కోసం ట్రస్ట్కి వస్తుంటారు. వాళ్ళు నిజంగా బాధల్లో ఉంటే ట్రస్ట్ వాళ్లకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంటుంది. ఈ మధ్య ఇలాగే కావేరి అని ఒక ఆవిడ తన భర్త కాల్ ఆపరేషన్ కోసం డబ్బు సహాయం కావాలని లెటర్ రాసింది. అత్తయ్యగారు జాలిపడి వెంటనే శాంక్షన్ చేశారు. ఆ డబ్బు చాలలేదని మరికొంత సహాయం కావాలని మళ్లీ అప్లికేషన్ పెట్టుకుంది. చిత్రం ఏమిటంటే ట్రస్ట్ తరపున ఆ డబ్బు శాంక్షన్ అయినా కూడా చెక్ తీసుకోవడానికి ఆవిడ ఇంతవరకు రాలేదు. పాపం, ఆవిడ భర్తకి ఎలా ఉందో, ఆవిడిప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో. ఒక్కొక్కళ్ళది ఒక్కో కథ కదా? అవును. ఆ ఫోటోలు ఎవరివి? వాళ్ళు నీకు తెలియకపోవడం ఏమిటి భార్గవి? ఆశ్చర్యంగా ఉంది. ఆవిడ ఎలిజబెత్ గారు, మీ అమ్మమ్మ గారు. ఆ పక్కనున్నది మీ తాతయ్య విలియమ్స్ గారు. ఈ ట్రస్ట్ ప్రారంభించింది ఆయనే. అలాగా. యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా విషయాలు మర్చిపోయాను భార్గవి. దాని గురించి నువ్వేమీ వరి అవ్వకు. మెల్లగా అన్నీ నీకే గుర్తొస్తాయి. ట్రస్ట్ బాధ్యతలన్నీ అత్తయ్య గారికి, సంజయ్కి అప్పచెప్పి విలియమ్స్ గారు చనిపోయారు. వాళ్ళిద్దరూ ట్రస్ట్ని ఎంతో బాగా డెవలప్ చేశారు. అనుకోకుండా వాళ్ళు బిజీ అయిపోవడంతో నేనొచ్చి ఈ సీట్లో సెటిల్ అయ్యాను. నిజానికి ఈ సీట్లో కూర్చోవలసింది నువ్వు. కూర్చునే అర్హత, అధికారం నాకన్నా ఎక్కువ నీకే ఉన్నాయి. అలా డల్ అయిపోయావేమిటి భార్గవి? కాఫీ తాగుదామా? కాస్త ఉత్సాహం వస్తుంది. అలాగే, తాగుదాం. రెండు కాఫీ పంపించు. వచ్చిన వాళ్ళని ఒక్కొక్కళ్ళని లోపలికి పంపించు. నమస్కారం అమ్మా. నమస్కారం, రండి. నీ పేరు? నా పేరు రాంబాబు మేడం. ఈయన మా నాన్నగారు. నేను ఇంజనీరింగ్లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను. అమెరికా వెళ్ళి పై చదువులు చదవాలనుకుంటున్నాను, కానీ మా నాన్నగారికి అంత స్తోమత లేదు. అంచేత మీరు ఏదైనా సహాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చాం. అప్లికేషన్ ఇచ్చారా? కిందటిసారి వచ్చినప్పుడు ఇచ్చేసి వెళ్ళామమ్మా. మీరేం చేస్తుంటారు? రిక్షా దొక్కుతూ కుటుంబాన్ని లాక్కొస్తున్నానమ్మా. మా ఆవిడ కూడా ఇళ్లలో పాచి పనులు చేస్తోంది. అయినా ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఇక వీడినేం చదివిస్తామమ్మా?
మీరే ఏదో సాయం చేసి పుణ్యం కట్టుకోండి అమ్మా. మొత్తం మీ చదువు పూర్తయ్యేంత వరకు ఎంత అవుతుందో కనుక్కొని ఆ డీటెయిల్స్ అన్ని తెచ్చి ఆఫీస్లో ఇవ్వండి. అలాగే మేడం, నాకైతే చదువుకోవాలనుంది. ఎలాగైనా హెల్ప్ చేయండి మేడం. తప్పకుండా. ఈ ట్రస్ట్ పెట్టింది మీలాంటి వాళ్ళకి సహాయం చేయడం కోసమే. అడిగిన డీటెయిల్స్ తెచ్చిచ్చి వారం రోజుల తర్వాత కనపడండి. నమస్కారం అమ్మా. ఉమ్. నమస్కారం అమ్మా. చెప్పండి, మీరేం పని మీద వచ్చారు? మా అమ్మాయి నీలవేణి ఇంటర్ చదువుతోంది. చెస్ ప్లేయర్. చిన్నప్పటి నుంచి చెస్ అంటే చాలా ఇష్టం. అది చూసి నేను ఎంకరేజ్ చేశాను. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసింది. ట్రోఫీలు గెలుచుకుంది. సింగపూర్లో ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి నెక్స్ట్ మంత్లో జరుగుతాయి. అందులో పార్టిసిపేట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. కానీ పంపించడానికి తగిన తాహత నాకు లేదమ్మా. మీరేం చేస్తుంటారు? స్టేట్ గవర్నమెంట్ సర్వీస్లో ఉండేవాడిని. కానీ అమ్మాయి ఫ్యూచర్ కోసం జాబ్ వదిలేశాను. ఇప్పటి వరకు ఏదోలా నెట్టుకొచ్చాను. కానీ ఇకపై మీలాంటి వారు ఎవరైనా అమ్మాయి టాలెంట్ చూసి స్పాన్సర్ చేస్తే తప్ప పంపించే పరిస్థితుల్లో లేను. అందుకని మీ సహాయం కోసం వచ్చాను. ప్లీజ్ ఏదోలా సహాయం చేయండి. ఇంతవరకు తను స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన టోర్నమెంట్స్, వాటికి సంబంధించిన ఫొటోస్, పేపర్ కటింగ్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. గుడ్. వీటికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ ఆఫీస్లో ఇచ్చి వెళ్ళండి. నెక్స్ట్ వీక్ ట్రస్ట్ బోర్డ్ మీటింగ్ ఉంది. అందులో మీ అమ్మాయి విషయం డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోవాలి. మీరు అప్పుడు కలిస్తే మంచిది. అలాగే మేడం, వస్తాను. వస్తాం మేడం. భార్గవి, నువ్వు కాబట్టి ఇవన్నీ ఓపిగ్గా భరిస్తున్నావు. నేనైతే ఎప్పుడో పారిపోయేదాన్ని. అదేం లేదు, కొన్నాళ్ళు కూర్చుంటే అదే అలవాటైపోతుంది. కూర్చో సుధీర్. సార్ మీరు మేడం లోపలికి రమ్మని చెప్పు. అయ్యో, అరేరే, బాత్రూమ్ ఈ పక్కనే, వెళ్ళి వాష్ చేసుకునిరా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. ఐ యామ్ డాక్టర్ రెడ్డి, ఆర్థోమెడిక్ సర్జన్. చెప్పండి. ఇతని పేరు సుధీర్, నా పేషెంట్. ఆపరేషన్కి డబ్బు అవసరమని అప్లికేషన్ పెట్టుకున్నారు. అవును, నాకు గుర్తుంది. డబ్బు శాంక్షన్ చేశాం, కానీ తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో చెక్ క్యాన్సిల్ చేసేసాం. సారీ మేడం, అనుకోని పరిస్థితుల్లో రాలేకపోయాము. పర్లేదులేండి. ఆపరేషన్కి, ప్రయాణానికి అయ్యే ఖర్చులు, అక్కడ ఎన్నాళ్ళు ఉండాలి, స్టే చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని ఎన్క్లోజ్ చేస్తూ ఫ్రెష్గా మరో అప్లికేషన్ ఇవ్వండి. వెంటనే శాంక్షన్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. రేపే తీసుకొచ్చిస్తాను. ఇక్కడ రావడానికి ఎవరూ లేకపోతే పాపం డాక్టర్ గారే తీసుకొచ్చారు. మీలాంటి మంచి మనుషులు ఉండబట్టే ఇంకా నా లాంటి వాళ్ళకి బతుకు మీద ఆశ కలుగుతోంది. వస్తాం మేడం. ఉమ్. సుధీర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది మేడం. ఎలాగైనా సరే డబ్బు తొందరగా వచ్చేలాగా చేయండి. తప్పకుండా చేస్తాను. ఓకే మేడం, మరి నేను వెళ్ళొస్తాను. ఉమ్. ఏమిటి భార్గవి అలా ఉన్నావు? మళ్ళీ ఏదైనా దీనగాథ విన్నావా? అవును, కావేరి అని ఒక ఆవిడ తన భర్త కాల్ ఆపరేషన్ కోసం డబ్బు కావాలని అప్లికేషన్ పెట్టుకుందని చెప్పాను కదా. అవును, చెప్పావు. డబ్బు శాంక్షన్ అయినా కూడా అది తీసుకోవడానికి ఆవిడ రాలేదు. ఏమైందో ఏమో. పాపం వాళ్ళ ఆయనే ఆ డబ్బు కోసం వచ్చారు. అయిన వాళ్ళెవరూ లేరనుకుంటాను. డాక్టర్ గారే పర్సనల్గా తీసుకొచ్చారు. అలాగా?
మరి శాంక్షన్ చేసావా? లేదు, మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ పెడితే శాంక్షన్ చేస్తానని చెప్పాను. పాపం ఆ సుధీర్ పరిస్థితి దారుణం కదూ, చూస్తేనే జాలేసింది. హలో అత్తయ్య, నేనే, చెప్పండి. షాపింగ్కా? చీరలు కొనాలా? మా ఇద్దరికినా? నాకైతే చాలా ఉన్నాయి కదా అత్తయ్య, ఇప్పుడెందుకు? అలాగే, తొందరగానే వచ్చేస్తాం. ఓకే. అత్తయ్య దగ్గర నుంచా ఫోను? అవును, షాపింగ్కి వెళ్ళాలి, తొందరగా ఇంటికి రమ్మంటున్నారు. పద వెళ్దాం. ఉమ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. రండి. కూర్చోండి మేడం. వీళ్ళకి ఏం కావాలో చూపించు. అలాగే సార్. మంచి శారీస్ కావాలి. ఫ్యాన్సీ కాటన్ వెరైటీస్లో లేటెస్ట్ డిజైన్స్ ఏమైనా చూపించండి. ఓకే మేడం. చూడండమ్మా, మీకు కావాల్సిన శారీస్ సెలెక్ట్ చేసుకోండి. ఈ చీర చూడు, ఈ కలర్ నీకు బాగా సూట్ అవుతుంది. చిన్న బుట్ట, బార్డర్ కూడా చాలా బాగుంది. వండర్ఫుల్, చాలా బాగుంది కదూ. నువ్వు సెలెక్ట్ చేయడం బాగుండకపోవడమా? నీకు మంచి టేస్ట్ ఉంది. ఎలా ఉంది అత్తయ్య? బాగుందమ్మా. నువ్వేం సెలెక్ట్ చేసుకోవడం లేదే? భార్గవికి చీరలు ఎందుకు అత్తయ్య? ఇప్పుడు వయసే మించిపోయిందని. భార్గవి, నువ్వెంచక్క చుడిదార్ సెలెక్ట్ చేసుకో, అందులో చాలా బాగుంటావు. వద్దులే, నాకు ఇష్టం ఉండదు. అదేంటి? ఏమో, చీర కట్టుకుంటేనే హుందాగా పెద్దరికంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. మరీ అమ్మమ్మలా మాట్లాడకు భార్గవి. మోడర్న్ లేడీస్ అంతా ఇప్పుడు చుడిదార్సే వేస్తున్నారు. చీరలు ఎవరు కట్టడం లేదు. కొన్నాళ్ళు పోతే ప్యాంట్ షర్ట్లతోనే పెళ్లిపీటల మీద కూర్చునేలా ఉన్నారు. ఫ్యాషన్లు అంతగా మారిపోతున్నాయి. నువ్వింకా చీరలు అంటావేంటి? ఎందుకో నాకు చుడీదార్లు ఇష్టం ఉండవు భార్గవి, ప్లీజ్. అత్తయ్య ఏమన్నా అంటారని భయపడుతున్నావా? సరదా పడి వేసుకుంటానంటే అత్తయ్య ఎందుకు కాదంటారు? కాకపోతే మొదటి నుంచి నాకే ఇష్టం ఉండదు. ఓకే. ఈ చీర ఎలా ఉంది? డిజైన్ బాగుంది, నాకు నచ్చింది. నీకు ఓకేనా? ఓకే. ఈ చీర అత్తయ్యకైతే చాలా బాగుంటుంది. బాగుంటుంది, కానీ ఈ కలర్ శారీ అత్తయ్య దగ్గర ఉంది. ఇదే ప్యాటర్న్ లో వేరే కలర్ శారీ తీసుకుందాం. అయితే ఇది వద్దులే. ఈ చీర ఎలా ఉంది? సింప్లీ సూపర్. చూడు, ఈ శారీ కూడా బాగుంది. అగ్రీడ్, ఇది కూడా తీసుకుందాం. అత్తయ్య, ఈ చీరలు మీకోసం. నాకెందుకమ్మా, ఇంట్లో చాలా చీరలు ఉన్నాయి. అదేంటత్తయ్య, మీరు మాతో పాటు చీరలు తీసుకోవాల్సిందే. ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాలేమ్మా. కావాలంటే అప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. ఇవి మాత్రం మీకే. ఎస్, మీరు తీసుకోకపోతే మేము తీసుకోము. మీరింత అభిమానంతో కొంటానంటే ఎందుకు కాదంటాను? మీ ఇష్టం. అలా అన్నారు, బాగుంది. మమ్మీ, మీరు సెలెక్ట్ చేస్తూ ఉండండమ్మా. రోజీ, ఏమిటిది? నేను పలకరిస్తే నీ ముఖం తిప్పుకోవడంలో అర్థం ఉంది, కానీ భార్గవి నీ కన్న కూతురు. కూతురుతో కూడా శత్రుత్వం ఏమిటి? ఇప్పుడు భార్గవి నా కూతురు కాదు, నీ కోడలు. ఎప్పుడైతే నన్ను కాదని నీ పంచన చేరిందో అప్పుడే మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం తెగిపోయింది. అలా అనుకో రోజీ. ఇన్నాళ్ళు భార్గవి కనిపించలేదని నువ్వు చాలా బాధపడ్డావు. బయటికి కనిపించకపోయినా ప్రతిరోజు భార్గవి ఫోటో ముందు నించొని నువ్వెంతలా ఏడ్చేదానివో నౌకాలు నాకు చెప్పింది. అదృష్టం బాగుండి మళ్ళీ ప్రాణాలతో భార్గవి తిరిగి వస్తే నువ్విలా ప్రవర్తించడం ఏమీ బాగాలేదు. చూడు, భార్గవి ఎలా చిన్నబుచ్చుకుందో. చూసే అవసరం నాకు లేదు. నా కూతురుగా ఉండడం కన్నా నీ కోడలుగా ఉండడంలోనే మర్యాద గౌరవం ఉందనుకునే నీ దగ్గర చేరింది. తిరిగి వచ్చిందన్న ఆనందాన్ని కూడా నాకు మిగలనీయకుండా నీ ఇంటికి వచ్చింది. అమ్మ మనసు అర్థం చేసుకోలేకపోయింది. నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది. నాకన్నా బయట వాళ్లే తనకు ఆత్మీయులనుకుంది. కూతురై కూడా అంత మూర్ఖంగా ప్రవర్తించినందుకు నీ కోడలు కాదు, నేను చిన్నపుచ్చుకోవాలి. కూతురు విషయంలో కూడా ఈ పంతాలు పట్టింపులు ఏమిటి రోజీ? ఒక్కసారి నవ్వుతూ పలకరిస్తే చాలు, తను చాలా సంతోషిస్తుంది. నేను కాపు. నువ్వు ఇక్కడికి షాపింగ్ చేయడానికి వచ్చావా? వచ్చిన వాళ్ళందరికీ సూక్తులు సుభాషితాలు చెప్పడానికి వచ్చావా? రోజీ, అవును,
నా కూతుర్ని నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోదాం అనుకున్నావు, తీసుకెళ్ళిపోయావు. నీ పంతా నువ్వు నెగ్గించుకున్నావు. అందుకని ఇప్పుడు తీరిగ్గా కులాసాగా కబుర్లు చెప్తున్నావు. నా కూతుర్ని నాకు దూరం చేయాలనుకున్నావు, చేశావు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందిగా? వెళ్ళు, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. భార్గవి, సెలక్షన్ అయిపోయిందా? ఇంకిప్పుడేం వద్దత్తయ్య, పోదాం పదండి. అదేమిటమ్మా? నా మనసు పాడైపోయింది అత్తయ్య. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండాలనిపించడం లేదు. వెళ్దాం పదండి. భార్గవి, మీ అమ్మ సంగతి నీకు తెలిసిందే కదా. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మన పని మీద మనం వచ్చాం. సెలెక్ట్ చేసుకుని చక్కగా వెళ్ళిపోదాం. వద్దత్తయ్య, అంతగా కావాలంటే మీరే ఏవో చీరలు సెలెక్ట్ చేసి ఇంటికి తీసుకురండి. నేను వెళ్తాను. అదే మాటమ్మా. ఇవాళ కాకపోతే చీరలు రేపు తీసుకుంటాం, అంతేకాని నీ మనసు బాధపెట్టి ఇప్పుడు అర్జెంటుగా తీసుకోవాల్సిన అవసరం లేదుగా. మరోసారి వద్దాలే, పద. థ్యాంక్స్ అత్తయ్య, నన్ను అర్థం చేసుకున్నారు. అందుకే మా అమ్మ కన్నా మీరంటేనే నాకు ఎక్కువ గౌరవం అభిమానం. పదండి అత్తయ్య. థ్యాంక్ యూ సార్. మీలాంటి ఆత్మీయుల అభినందనలే మమ్మల్ని ముందుకు నడిపించాలి. ఈ రంగంలో కూడా నిలదొక్కుకోవాలనే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. వీలు చూసుకుని ఒకసారి రండి. మీ సలహాలు కూడా కొన్ని కావాలి. మిమ్మల్ని కలిసి కూడా చాలా రోజులైంది. థ్యాంక్ యూ. ఉంటాను. ఎవరు మావయ్య? ఓ ఫ్రెండ్. ఇన్ఫోటెక్ రంగంలో కూడా అడుగు పెట్టినందుకు కంగ్రాట్స్ చెప్తూ ఫోన్ చేశాడు. బయట నుంచి వస్తున్న ఈ ఫోన్ కాల్స్ చూస్తుంటే మన కంపెనీ మీద బయట భారీ అంచనాలున్నాయని అర్థమవుతోంది. అంచేత మనం గట్టిగా కృషి చేసి అనుకున్న లక్ష్యం సాధించాలి. షూర్ మావయ్య, డెడికేటెడ్గా పనిచేస్తే తప్పకుండా సాధిస్తాం. కంపెనీకి సంబంధించిన ఎక్విప్మెంట్, మిషనరీ అంతా వచ్చేసింది. గోడౌన్లో పెట్టించాను. కంపెనీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా నెక్స్ట్ మంత్ కల్లా పూర్తయిపోతుంది. అంచేత మనం తొందరలోనే వర్క్ స్టార్ట్ చేయొచ్చు. వెరీ గుడ్. కానీ ఇక్కడి నుంచే అసలు ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. ఏంటి మావయ్య?